నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్. లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెనాలిలో ఘనంగా విశ్వవిఖ్యాత నటసార్వభౌమ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 30వ వర్ధంతి వేడుకలు. నివాళులర్పించిన ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్ కత్తెరహేణి కృష్ణ, ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్. ఎన్టీఆర్ వర్ధంతి రోజున తెనాలి టీడీపీ కార్యాలయంలో రక్తదాన శిబిరం. ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ సారథ్యంలో టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు పుట్టి అన్వేష్ ఆధ్వర్యంలో నిర్వహణ. రక్తదానం చేసిన పలువురు టీడీపీ కార్యకర్తలు, అభిమానులు. వక్ఫ్ భూముల్ని ముస్లిం సమాజానికే వినియోగించాలి, ఇతర అవసరాలకు మళ్లించడానికి వీల్లేదు. చంద్రబాబు ఎన్నికల్లో ముస్లింలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి. ఆంధ్రప్రదేశ్ ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ గుంటూరు పార్లమెంట్ సమావేశం తీర్మానం. ప్రజల ఆరోగ్య స్పృహను ప్రోత్సహిస్తున్న వాకర్స్ క్లబ్ సేవలు ప్రశంసనీయం. వాకర్స్ క్లబ్ తెనాలి 26వ వార్షికోత్సవ సభలో తహసీల్దార్ గోపాలకృష్ణ వేడుకల్లో ఉత్తమ వాకర్ మహిళా వాకర్ యోగా సాధకురాలికి సత్కారం. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తెలుగు వారికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును తీసుకొచ్చిన నాయకులని టీడీపీ నాయకులు నివాళులర్పించారు. స్థానిక మార్కెట్ సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఆయన వర్ధంతిని ఘనంగా జరుపుకున్నారు. సమాజమే దేవాలయం, పేద ప్రజల దేవుళ్ళని సిద్ధాంతంతో పరిపాలన చేసిన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తన హయాంలో రాష్ట్రంలో ఎన్నో సంస్కరణ ప్రవేశపెట్టారని మాజీ మంత్రి ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. స్థానిక మార్కెట్ సెంటర్లోని ఎన్టీఆర్ వర్ధంతిని ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సినీ నటుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు ప్రత్యేకతల్ని స్మరించుకున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్ కత్తెరహేణి కృష్ణ పాల్గొని ఎన్టీ రామారావు ఆదర్శాన్ని, ఆయన చేసిన ప్రజా పరిపాలనను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో హార్వెస్ట్ ఇండియా అధినేత, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ కత్తెర సురేష్ కుమార్, టీడీపీ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్, సీతర వెంకట పూర్ణచంద్, రావి కృష్ణమోహన్, చిన్ని, జొన్నాదుల మహేష్ తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా క్రమం తప్పకుండా ఆ భగవంతుడికి, ప్రజానాయకుడైనటువంటి మన యుగ పురుషుడికి నివాళులు అర్పించుకుంటా ఉన్నాం. 1996 సంవత్సరం నుంచి నేటికి 30 ఏళ్ళైనా ప్రత్యేకంగా పుట్టినరోజు లేకపోతే చనిపోయిన రోజు వర్ధంతి అనేది కాకుండా నిత్యం తలుచుకునే నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే ఈ భారతదేశం రాజకీయాల్లో స్వర్గీయ నందమూరి తారక రామారావు అని చెప్పి మనం చేస్తామని. ఒక జయంతి, ఒక వర్ధంతి అనేది మనం ఎప్పుడు చూడలే స్వర్గీయ నందమూరి తారక రామారావు గురించి. అనునిత్యం కూడా ఆయన నామస్మరణం, శ్రీరాముడిని ఎట్లా తలుచుకుంటామో, లేకపోతే యేసుక్రీస్తుని ఎట్లా తలుచుకుంటామో, లేకపోతే ఖురాన్లో మహమ్మద్ ప్రవక్తని ఏ రకంగా తలుచుకుంటామో అదే రకంగా యావత్తు తెలుగు జాతి నాయకత్వం మంది అని చెప్పి మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. ఆ రకంగా 7 ఏళ్ల కాలంలో ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు, పాలనని మన ముంగిట్లోకి తీసుకొచ్చాడు. మండల వ్యవస్థలను తీసుకొచ్చి రాజకీయ రిజర్వేషన్లు 30% నుంచి ఇవాళ 50% అయిందంటే ఆయన పుణ్యమే అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాం. ఆ రకంగా ఈ రోజున సామాన్యుడికి 2 రూపాయల కిలో బియ్యం కానీ పెన్షన్ అనే పదానికి అర్థం చెప్పినటువంటి నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ప్రతి అంశంలో కూడా ఆయన బ్రాండ్ ఉంది. ఈ రోజున ఎవరు చేసినా, ఎవరు అభివృద్ధి చేసినా మరి ఆయన అడుగుజాడల్లో ఆయన ఆత్మగౌరవానికి నిదర్శనం అయితే అన్న నందమూరి తారక రామారావు గారు వాళ్ళ ఆత్మవిశ్వాసం కలిగిస్తూ ఉంది. ఎవరయ్యా అంటే ఈ కూటమి నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. ఇవాళ ఒక అడుగు ముందుకు వేసి సాంకేతిక పరంగా ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. ఆంధ్ర రాష్ట్రం అక్షరమాలలోనే కాకుండా అభివృద్ధి వైపు కూడా పయనించాలి. తెలుగు జాతి ఎక్కడుంటే అక్కడ విశ్వఖ్యాతి చెందాలి అని చెప్పి ప్రయత్నిస్తున్నటువంటి నాయకత్వాన్ని ఈ రోజున మనం చంద్రన్న నాయకత్వంలో, అదేవిధంగా నారా లోకేష్ గారి నాయకత్వంలో ఆయన యొక్క ఆలోచనలు, ఎవరి ఆలోచనలు అయితే, ఎవరి ఆశయాలు అయితే ఆ రోజున పుడికి పుచ్చుకొని తెలుగుదేశం పార్టీ ఆవిర్భించబడిందో ఆయన అడుగుజాడల్లో అడుగు వేసుకుంటూ ఈ రోజున ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్ళడానికి రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా ఈనాడు అడుగులు వేస్తున్నటువంటి నాయకత్వం ఈ రోజున మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఎన్టీ రామారావు గారంటే మనందరికీ తెలుసు. వారు నట సార్వభౌమ కాకుండా రాజకీయాల్లో కూడా వారు మంచి పేరు తెచ్చుకున్నటువంటి గొప్ప వ్యక్తులు. అటు కళలే కాకుండా ఇటు రాజకీయంలో కూడా ద్విపాత్రాభినయంతో ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి గొప్ప వ్యక్తి.
ఈ రోజుకి కూడా 30 సంవత్సరాలు చనిపోయినప్పటికీ ప్రతి ఒక్కరి గుండెల్లో ఒక దేవుడిగా నిలిచిపోయినటువంటి గొప్ప మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. ప్రతి ఒక్కరికి అందరికీ కూడా అన్ని సంక్షేమ పథకాలు అందించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే అది ఎన్టీ రామారావు గారని చెప్పాలి. పేద బడుగు బలహీన వర్గాల వారి కోసం ఎంతో కృషి చేసి వారు ఎవరికైతే మరి ఇళ్ళు లేవో వారికి ఇళ్ళని కట్టించడమే కాకుండా నేను భుజాన్ని వేసుకొని తీసుకొని వెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు. రూరల్ మండల గ్రామం అంగలకుదురులో ఎన్టీ రామారావు 30వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పలువురు పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. కష్టపడితే దేన్నైనా సాధించవచ్చని తన జీవితం ద్వారా విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీ రామారావు నిరూపించారని గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి అన్నారు. సినీ నటుడిగా ఆయన చేసిన విభిన్నమైన పాత్రలు మరెవరూ చేయలేదని, అన్ని పాత్రలకు వారిని తీసుకొచ్చారని తెలిపారు. రూరల్ మండలం అంగలకుదురులో ఆదివారం మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 30వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వీరవల్లి మురళి మాట్లాడారు. టీడీపీ పార్టీని స్థాపించి రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టిన ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటారని తెలిపారు. పేదల సంక్షేమమే పరమావధి అన్న విధంగా పరిపాలన చేశారని తెలిపారు. అన్న ఎన్టీఆర్ ఇప్పుడు భౌతికంగా లేకున్నా ఆయన సందేశం ఆశయాల్ని మనం ముందుకు తీసుకెళ్లాలన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని అన్ని విధాలుగా తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగలకుదురు సర్పంచ్ రాజ్యలక్ష్మి, ఉప సర్పంచ్ కనకాల నాగభూషణం, పార్టీ అధ్యక్షుడు కనకాల శ్రీనివాసరావు, గ్రామ పెద్దలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి ఈరోజు అంగలకుదురు గ్రామంలో ఇంతమంది ఈరోజు అన్నగారిని స్మరించుకుంటున్నారంటే ఆయన యొక్క వ్యక్తిత్వం. నాటక రంగం నుంచి సినీ రంగంలోకి వచ్చి ఏ విధంగా మకుటం లేని మహారాజులాగా కష్టపడితే సాధన చేస్తే దేన్నైనా సాధించవచ్చు అనే విధంగా తెలుగు చలనచిత్ర చరిత్రలోనే భారతదేశంలోనే ఏ నటుడు కూడా వేయనన్ని పాత్రలు, ఏ పాత్ర వేసినా కానీ అది నందమూరి తారక రామారావు గారి పాత్ర అనే విధంగా. కుటుంబం నేపథ్యం తీసుకుంటే కుటుంబంలో పెద్ద ఏ విధంగా ఉండాలి, గృహిణి ఏ విధంగా ఉండాలి, గృహిణికి ఏ విధంగా మనం గౌరవం ఇచ్చుకోవాలి, మహిళకి ఏ విధంగా మనం గౌరవం ఇచ్చుకోవాలి, రైతు పాత్ర ఎలా ఉండాలి, అన్నం పెట్టే రైతుకి ఏ విధంగా మనం గౌరవించుకోవాలి, ఒక పోలీస్ ఆఫీసర్ ఎలా ఉండాలి, ఒక లాయర్ ఎలా ఉండాలి, ఒక జడ్జి గారు ఎలా ఉండాలనే విధంగా ఏ పాత్ర వేసినా కానీ ఆ పాత్రకి వన్ని తెచ్చే విధంగా ఈ పాత్ర నందమూరి తారక రామారావు గారు చేయాలనే విధంగా తెలుగువారి యొక్క కీర్తి ప్రతిష్టల్ని వినబడించే విధంగా ఇవాళ అన్న ఎన్టీఆర్ భౌతికంగా మన ముందు లేకపోయినా ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి, ఆయన ఇచ్చినటువంటి మెసేజ్ ఎప్పుడు కూడా తెలుగు జాతి ఉన్నంత కాలం ఆయన ఇచ్చినటువంటి మెసేజ్ ఎప్పుడు కూడా మన ముందు ఉంటుంది. ఎందుకంటే ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వచ్చి కొద్ది కాలంలోనే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విధంగా ఆయన పరిపాలన చేశాడు చూసాం. పేదవాడు ఎప్పుడు పేదవాడిగా ఉండకూడదు, పేదవాడు 4 ఆశలు పెట్టి పేదవాడి యొక్క ఓటు ద్వారా అధికారంలోకి వచ్చి మనం ఇవాళ ఎన్ని సమస్యలు ఉన్నా ఆ సమస్యలన్నీ అధిగమించి భారతదేశంలోనే ఒక మంచి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దే దాంట్లో ఏదైతే ఎన్టీఆర్ గారు ఏ మంచి ఆశయంతో అయితే తెలుగుదేశం పార్టీ పెట్టాడో ఆ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా, ఈ రాష్ట్రం యొక్క కీర్తి ప్రతిష్టలను ముందుకు తీసుకెళ్లే విధంగా, పేదవాడి యొక్క మనుగడని ఎప్పుడు కాపాడే విధంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఏ ఆశయంతో పనిచేస్తున్నారో, ఏదైతే మరొకసారి జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంచడంలో వాకర్స్ క్లబ్ వంటి సంఘాలు కీలక పాత్ర పోషిస్తూ ఉండడం అభినందనీయమని మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ అన్నారు. వాకర్స్ క్లబ్ తెనాలి 26వ వార్షికోత్సవ సమావేశం ఆదివారం స్థానిక కవిరాజ పార్కులోని సీనియర్ సిటిజన్ హాల్లో నిర్వహించారు. క్లబ్ అధ్యక్షుడిగా గుత్తా వెంకటరత్నం అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన తెనాలి మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ మాట్లాడారు. ఒక నడకను ప్రోత్సహించడంతో వాకర్స్ క్లబ్ కృషిని ప్రశంసించారు. నిత్య నడక అలవాటు చేసుకోవడం వల్ల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. ప్రతి ఒక్కరు రోజువారీ జీవన శైలిలో నడకను భాగం చేసుకోవాలని సూచించారు. డి3 శారద సర్వీసెస్ సొసైటీ నిర్వాహకురాలు డాక్టర్ శారద మాట్లాడారు. నడక అనేది అన్ని వయసుల వారికి అనువైన ఉత్తమ వ్యాయామం అన్నారు. జీవనశైలి సంబంధిత వ్యాధిని దూరం చేసేందుకు వాకింగ్ ఎంతో ఉపయోగకరిస్తుందని తెలిపారు. మహిళలు, వృద్ధులు ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు వాకింగ్ అలవాటు చేసుకోవాలని ఆమె సూచించారు. వార్షికోత్సవం సందర్భంగా ఉత్తమ వాకర్గా గురకంటి ఆంజనేయులు, ఉత్తమ మహిళా వాకర్గా డాక్టర్ ఇందిరా వెలివోలు, ఉత్తమ యోగ సాధకురాలిగా ఆత్మూరి వెంకట సుజాతల్ని ఘనంగా సత్కరించారు. క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ పాటిపండ్ల దక్షిణమూర్తి, క్లబ్ అధ్యక్షులు గుత్తా వెంకటరత్నం, కార్యదర్శి రవిబాబు, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.
ఎందుకు ఇంతగా చెప్పానంటే మా మిస్సెస్ సెకండ్ డెలివరీలో టేబుల్ పైన ఆపరేషన్ టేబుల్ పైన ఏదో సమ్ వైరస్ ఏదో వచ్చింది. ఆల్మోస్ట్ 1.5 month తను నార్మల్ అవ్వాలి. పాప ఏమో చిన్నప్పుడే బేబీ నార్మల్గా తను లేదు, ఇంట్లో జ్వరం, డైలీ ఎన్నో హాస్పిటల్ తిరిగాం, మాకేమీ ఎక్కడ రిలీఫ్ రాలేదు. ఏంటో అర్థం కాదు అసలు ముందు. ఆ టైంలో మా మామగారికి, అంటే నాకు పేరు వచ్చిన తండ్రి గారికి మన దక్షిణామూర్తి గారు పరిచయం. వాళ్ళ తరతరాలు సార్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుని ఉందని ఒకరోజు మా మామగారు ఏదో బీపీ చూపించుకోవడానికి ఏదో వెళ్ళి వాళ్ళ కూతురు మీద ప్రేమతో ఇట్లా తగ్గట్లేదని చెప్తే ఇదేం పని, చిన్న విషయం కదా అని ఏదో ఒక చిన్న ట్యాబ్లెట్ రాసిచ్చారు. పెద్దగా ఏమి జరగదు అసలు, చిన్న ట్యాబ్లెట్ ఏదో రాసిచ్చారు. జస్ట్ 2-3 daysలో. అప్పటికి మేము 1.5 month నుంచి సఫర్ అవుతున్నాం రకరకాల హాస్పిటల్స్ తిరిగి. ఎవరు చెప్పలేదు అది ఆపరేషన్ టేబుల్ మీద వచ్చిన ఒక డిసీజ్ అని కూడా చెప్పలేదు. అందుకని అసలు ఇంత పెద్ద 26 సంవత్సరాల నుంచి మరి దీన్ని అసలు స్థాపించి మరి కంటిన్యూ అవుతున్నారు అంటే వారు ఇందాక ప్రియాంబుల్గా మాట్లాడినప్పుడు అధ్యక్షులు వారికి ఆరోగ్యం రాలేదు అని చెప్పినప్పుడు కొద్దిగా మనసు ఎక్కడో ఒక మూల చిన్నపాటి డిస్టర్బెన్స్ గురైంది. వారు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అట్లాగే కార్యదర్శి వారికి, అధ్యక్షుల వారికి, మా యశోదామాత అక్కడ కూర్చొని కాళ్ళలో మునిగిపోయారు, వారికి ఇచ్చేసిన మీ అందరికీ 250 రూపాయలు సంవత్సరానికి చెల్లించి కొన్ని వేల మంది మీద ప్రయోగాలు చేశాం. అంటే మేము పాపాలే చేసామా, పుణ్యాలే చేసామా, ఒక్కసారి మేము ఇలా పెట్టుకుంటే 2 చేతులతోటి ఇక్కడ ఒక సముద్రం అంత ఘోష ఉంటుంది, సముద్రం అంత తపన ఉంటుంది. అది అంతా ఈ దీపం మారిపోయేలోపు ఎలా 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 తిరిగిపోవాలి, ఏ రకంగా ఇవ్వగలుగుతాం అనే దానికి పునాదిగా నా ప్రయాణం మొదలైందండి. ఇది మరి మాస్టర్ చెప్పినట్టు అది గొప్ప ప్రయాణమే కాదండి, ఒక మనిషి చేయాల్సిన ధర్మము, బాధ్యత. తల్లిదండ్రుల పట్ల ఎలాగా మన కన్న తల్లి, కన్నను, నేలను అంటారు, ఇవన్నీ తీర్చుకోవాలని మనందరికీ తెలుసు. ఏడ్చినప్పుడు ఏడ్చారు, నవ్వినప్పుడు నవ్వారు, అలాగా ఉన్నవారు. అంటే ఈ సమయం నాకు చాలా ప్రెషర్స్ అండి, నా మనసులో మాటలు చెప్పుకోవాలి, అలాగే మరి తోడు నీడగా ఉండాల్సిన వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకోవాలని మొట్టమొదటిగా ఇది వారికి చెప్పుకుంటూ, ఈ నలుగురికి కూడా జన్మలు ఎత్తినా సరే రుణం తీర్చుకోలేదండి. ప్రణామం చేస్తూ మళ్ళా చెప్తున్నాను. ఈనాడు మనం ఒక ఉత్తమ వాకర్ని, మహిళా వాకర్ని, అలాగే ఒక యోగా సాధకుల్ని కూడా మనం ఈ వార్షికోత్సవ సందర్భంగా సన్మానం చేసుకుంటున్నాం. మనం వారికి కూడా నా నమస్సమాజం తెలియజేసుకుంటూ ముందుగా మనం అతిథుల గురించి 2 మాటలు చెప్పుకుందాం. ఈ రోజు ఉన్నటువంటి అతిథుల గురించి చెప్పుకోబోయే ముందుగా అసలు ఈ వాకర్ దానిలోనే రాసా, మన బ్యానర్లోనే ఉంటుంది, మనం పెట్టుకున్న బ్యానర్లోనే ఆరోగ్యానికి నడక అనేటువంటిది ఎంతో ముఖ్యం. దానిలో ఆరోగ్యమే మహాభాగ్యము. దాన్ని మించినటువంటి ఆస్తులు లేవు మనకి. కోటాను కోట్లు సంపాదించినా కూడా కరోనాలో మొత్తం వెళ్ళిపోయారు, తప్పెందుకు పనికిరాదు. కనుక ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం కోసం నడవండి, నడిపించండి. ప్రఖ్యాత నటుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు వర్ధంతిని పట్టణంలో ఘనంగా జరుపుకున్నారు. స్థానిక బుర్రిపాలెం రోడ్డు ఎడ్లపాటి వెంకట్రావు సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహానికి శాఖమూరి చందు ఆధ్వర్యంలో పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. శాఖమూరి వారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అడిసిమల్లి చంద్రం, శాఖమూరి కిషోర్, డాక్టర్ ఆదినారాయణ, వాసిరెడ్డి చిన్న, ఢిల్లీ పోలీస్ వీరబాబు, పెమ్మసాని వెంకటేశ్వరరావు, నన్నపనేని బసవ, పూర్ణయ్య తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ చనిపోయి ఈ రోజుకి 30 సంవత్సరాలు అయిందండి. ఎన్టీఆర్ ఘనత నలుమూలలా కీర్తి పతాకాన్ని ఎగరవేస్తుంది. తెలుగు జాతి ఔన్నత్యాన్ని, తెలుగు ప్రజల అభిమానాన్ని చాటి చెప్పిన ఘనత ఒక ఎన్టీఆర్కే దక్కిందండి. ఆయన వేసిన విత్తనం తెలుగు జాతి మహావృక్షంలా పెరిగి ఇవాళ చంద్రబాబు నాయకత్వంలో విరాజిల్లుతుందండి. జోహార్ ఎన్టీఆర్ అన్న సందర్భంగా మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకొని అన్నగారికి పూలమాల వేసి సన్మానించడం జరిగినది. ఆయన పార్టీ పెట్టి సినిమాల్లో అట్లానే రాణించారు. పార్టీ పెట్టి అదేవిధంగా మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యి ఆయన ఒక సంచలనం సృష్టించాడు. అదేవిధంగా జరగాలని ఆశిస్తూ
ప్రతి సంవత్సరం మనం ఇలానే చేయాలని ఆశిస్తూ భగవంతుడు ప్రార్థిస్తున్నాం. పట్టణ 4వ వార్డు టీడీపీ నాయకుల ఆధ్వర్యంలోనూ ఎన్టీఆర్ వర్ధంతిని అక్కడే నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడే అన్నదాన కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో 4వ వార్డు కౌన్సిలర్ అరసుమల్లి వెంకటేశ్వరరావు, వార్డు అధ్యక్షులు వట్టికుటి సుబ్బారావు, గుమ్మడి ప్రసాద్, బాబా రహీం ఖాన్, డాక్టర్ వేమూరి శేషగిరిరావు, బొల్లపల్లి రవీంద్ర ప్రసాద్, బుమ్మలనేని మదన్, శాకమూరి కిషోర్, అరసుమల్లి చంద్రం, యాదల వెంకటేశ్వరరావు, అరసుమల్లి రజనీకాంత్, యాదల సాయి కిరణ్, చల్లపల్లి అశోక్ కుమార్, పిన్నమనేని కోటేశ్వరి, వాసిరెడ్డి చిన్న, సమిడి భోయన గోపి తదితరులు పాల్గొన్నారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అన్న నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా మన 4వ వార్డులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ ఈ అన్నగారి వర్ధంతిని ఘనంగా నివాళులర్పిస్తున్నాం. ఈరోజు అలాగే ఆ మహనీయుడు చేసిన కార్యక్రమాలు ఈ రోజుకి కూడా అందరూ చెప్పుకునేటట్టు చేసిపోయారు. కాబట్టి ప్రజలందరి కోరిక ప్రకారం ఆయనకి భారతరత్న అనే ఇవ్వాలనేది ప్రజలందరి డిమాండ్. అది కూడా మనం కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాం. కాబట్టి ఈ కార్యక్రమాలు ఇలాగే కొనసాగాలని, ఆ మహానుభావుడి సేవలో శిరస్మాయిగా నిలిచిపోవాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన అన్న నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా తెనాలి 4వ వార్డులో ఎడ్లపాటి వెంకట్రావు సెంటర్లో ఘనంగా నివాళులు అర్పించి మరియు అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం అనేది ఈరోజు లేరు తెలుగువారు అంటూ ఉంటే ఎన్టీఆర్ గురించి అందరికీ తెలుసుకుని ఉంటుంది. వారి కుటుంబంలో తాత ముత్తాతలు తెలియకపోయినా కానీ అన్న ఎన్టీఆర్ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ మన ఎన్టీఆర్ గారిని భావితరాల వాళ్ళకి తెలియజేసే విధంగా మనం తప్పనిసరిగా ఈ చిరస్మరణీయమైన ఎన్టీఆర్ గారిని, ఆత్మ గౌరవానికి ప్రతీక అయిన ఎన్టీఆర్ గారిని మనందరం ప్రతి సంవత్సరం ఆయన వర్ధంతి రోజున మరియు ఆయన పుట్టినరోజున కూడా సన్మానించుకొని గౌరవించుకొని వారికి నివాళులు అర్పించడం జరుగుతున్నది. ఇదే భాగంగా ఈరోజు తెనాలి 4వ వార్డు వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈ సెంటర్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది. రోటరీ క్లబ్ ఆఫ్ ఆంధ్ర ప్యారిస్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ కంటి వైద్య నిపుణులు 200 మందికి పరీక్షలు చేశారు. శరీరంలోని అన్ని అవయవాల్లోనూ నయనం ప్రధానమని పెద్దలు అన్నారని, అలాంటి చూపు కోసం రోటరీ క్లబ్ నిర్వహిస్తున్న సేవలు అభినందనీయమని మాజీ మంత్రి ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ సహకారంతో ఆదివారం సుల్తానాబాద్లోని శ్రీనివాస కళ్యాణ మండపంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. 200 మందికి ఆదివారం సుల్తానాబాద్లోని శ్రీనివాస కళ్యాణ మండపంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. 200 మందికి పరీక్షలు చేశారు. 50 మందికి శుక్లాల ఆపరేషన్ అవసరమని నిపుణులు తేల్చారు. క్లబ్ అధ్యక్షుడు రావి కృష్ణమోహన్, కార్యదర్శి దేవరపల్లి సాగర్ బాబు, కోశాధికారి ముక్కమల్ల మధుబాబు పర్యవేక్షించారు. ఎమ్మెల్సీ అలపాటితో పాటు రోటరీ జిల్లా అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్ పాల్గొన్నారు. నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ క్యాలెండర్ను ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆవిష్కరించారు. 16వ వార్డు కౌన్సిలర్ దివి అనిత సూచనతో వార్డులోని ఇంజనీరింగ్ చదువుతున్న పేద విద్యార్థి కొడాలి వంశీకృష్ణకు అలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి చేతుల మీదుగా ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ తరపున ల్యాప్టాప్ను ట్రస్ట్ అధ్యక్షులు ఈదర వెంకట పూర్ణచంద్ అందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూస్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ తెనాలి రోటరీ క్లబ్ ఆఫ్ ఆంధ్ర ప్యారిస్ వారు సర్వేంద్రియం నయనం ప్రధానం అనే రీతిలో ఈరోజు ఇక్కడ ఉచిత నేత్ర క్యాంపు ఏర్పాటు చేయటం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న కాలనీలు అయితేనేమి, సుల్తానాబాదు పక్కన అంగలగూతురు పరిసర గ్రామాల నుంచి ఎంతమందో కళ్ళ ఇబ్బందులు ఉన్నాళ్ళు ఈరోజు ఇక్కడికి వచ్చి వందలాది మంది కళ్ళ పరీక్షలు చేయించుకోవడం జరిగింది. వారికి శుక్లాలు ఆపరేషన్లు ఉచితంగా చేయబడుతుంది. వారికి ఒక డేట్ ఇచ్చి ఇక్కడి నుంచి తీసుకెళ్ళి గోడవల్లిలో వారికి శుక్లం ఆపరేషన్లు చేయించి ఉచితంగా పంపిస్తారు. అట్లానే 60 ఏళ్ళు పైబడి ఉన్న వారికి కళ్ళజోళ్ళు ఏదైనా అవసరమైతే అవి డిస్కౌంట్తో క్లబ్ ద్వారా ఇప్పించడం జరుగుతుంది. ఈరోజు ఇటువంటి మహత్తర కార్యంతో ఈ ఆంధ్ర ప్యారిస్ అనే ఈ క్లబ్బు ముందుకు రావటం, ప్రెసిడెంట్ రావి కృష్ణమోహన్ గారికి, సెక్రటరీ ఆ సైకిల్ గుర్తు మీద ఎలక్షన్కి వెళ్ళి ఒక ప్రభంజనం సృష్టించిన అన్న తారక రామారావు గారికి ఈరోజు ఘనంగా నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాం. అన్న నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ ఆంధ్ర ప్యారిస్ ఆధ్వర్యంలో ఎల్వి ప్రసాద్ కంటి
వైద్య విజ్ఞాన సంస్థ సహకారంతో ఇక్కడ ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిబిరానికి దాదాపు ఇప్పటి వరకు కూడా దాదాపు వందలాదిగా అందరూ వృద్ధులైతేనేమో పిల్లలు మహిళలు అందరూ కూడా వచ్చి కంటి పరీక్షలు చేయించుకొని వెళ్తాం. వారిలో కొంతమందికి క్యాటరాక్ట్ ఆపరేషన్లు అవసరం పడి వారిని మళ్ళీ మంగళవారం నాడు ఈరోజు ఇక్కడికి వస్తే శ్రీనివాస కళ్యాణ మండపం దగ్గరికి వారే ఉచితంగా వాళ్ళు ఒక బస్సు వ్యాన్ ఏర్పాటు చేసి వాళ్ళ హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ దించుతామని చెప్పటం వారి సహకారం ఎంతో మేము మరవలేంది. రోటరీ క్లబ్ ఆఫ్ ఆంధ్ర ప్యారిస్ తరఫున కూడా వారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా అన్న నందమూరి తారక రామారావు గారు ఆయన వర్ధంతి రోజు ఏర్పాటు చేసుకోవటం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనం 30 సంవత్సరాల సినీ చరిత్రలో మకటం లేని మహారాజుగా వెలుగొందిన మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గారు. ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది అన్న నందమూరి తారక రామారావు గారు మాత్రమే. అది గుర్తించవలసిన అవసరం ఉంది. ఆ తర్వాత అన్నగారి తర్వాత ఎవరు చేపట్టినా ఆయన అనుకరించి మాత్రమే ఏ ముఖ్యమంత్రి వచ్చినా కూడా ఇలా చేయటం జరిగింది. అంతేకాదు మీరు మండల వ్యవస్థను తీసుకొచ్చింది అన్న నందమూరి తారక రామారావు గారు. వృతాభక్తిగా కొంతైనా ఆయన అడుగుజాడల్లో నడవాలనే ఉద్దేశంతో మేము ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టాం. కాబట్టి ప్రజలందరూ ఆదరించారు. సద్గురు సాయినాథుని సత్సంగ కేంద్రం 34వ వార్షికోత్సవ వేడుకల్ని తెనాలిలో వైభవంగా జరిపారు. 2 రోజుల పాటు జరిగిన ఈ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ పాల్గొన్నారు. పట్టణ బోస్ రోడ్లోని సద్గురు సాయినాథుని సత్సంగ కేంద్రం 34వ వార్షికోత్సవ వేడుకల్ని శనివారం సాయంత్రం ఆరంభించారు. సత్సంగ కేంద్రం నుండి ఉత్సవ మూర్తుల్ని సింహవాహనంపై ఉంచి ఊరేగింపుగా తెనాలిపుర వీధుల్లో నాగరాయణం చేయించారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో బుర్రిపాలెం రోడ్లోని టీజీకే కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన గరుడ ధామంలో విడుదల చేశారు. అక్కడ ఉత్సవ సత్సంగ మూర్తులకు హారతి ప్రసాద వినిమయం చేశారు. ఆదివారం ఉదయం బాబా భజనతో కార్యక్రమాలు ఆరంభించారు. సత్సంగ సదస్సులు నిర్వహించారు. సామూహికంగా సాయి సచ్చరిత్ర పారాయణం, నారాయణం, సాయి సత్యశ్రావణి, కె హంసిక రెడ్డిచే కూచిపూడి నాట్య ప్రదర్శన అనంతరం గురుధామంలో బాబా గురువులకు మధ్యాహ్న హారతి ఇచ్చారు. సుగుణ రమేష్ బాబు ఆధ్వర్యంలో కోదండరామ కోలాట భజన సమాజం కాకర్లముడి పారుచే కోలాట ప్రదర్శన ఆకర్షణీయంగా ఉంది. మధ్యాహ్న కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ పాల్గొన్నారు. బాబా గురువులను దర్శించుకున్నారు. సత్సంగ కేంద్రం కన్వీనర్ విఎస్ నాగభూషణ్ రెడ్డి పర్యవేక్షించారు. మా సత్సంగ కేంద్రం యొక్క 34వ వార్షికోత్సవాన్ని శనివారం ఆదివారం రోజున ఘనంగా జరుపుకుంటున్నాము. శనివారం రోజున సింహవాహనం మీద మనకి బాబా గురుదేవులు ఊరేగింపుగా టీజీకే కళ్యాణ మండపానికి రావడం జరిగింది. రాత్రి ఇక్కడ గురుధామంలో విడిది గావించారు. ఈ రోజున ఉదయం నుంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఉదయం నుంచి అనేక మంది భక్తులు వచ్చి బాబా గురుదేవుల యొక్క ఆశీర్వాదాన్ని పొందుతున్నారు. ఇప్పుడు 12 గంటలకి 12:30కి అన్నదాన కార్యక్రమం ఉన్నది. వేలాది మంది ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి మన మాజీ ఎమ్మెల్యే గారు అన్నాబత్తుని శివకుమార్ గారు కూడా వచ్చి బాబా గురుదేవులకు ఆశీర్వాదాన్ని పొంది ఉన్నారు. అట్లాగే మనకి వార్డు కౌన్సిలర్స్ కూడా అనేక మంది వచ్చి బాబా గురుదేవుల యొక్క ఆశీర్వాదాన్ని పొంది ఉన్నారు. ఈ సత్సంగ కేంద్రం 1992వ సంవత్సరం జనవరి 12వ తారీఖున స్థాపించబడింది. దీనికి వ్యవస్థాపకులుగా మనకి సాయివర ప్రసాదరావు గారు, నరసింహారావు గారు వ్యవహరించారు. వారు క్రీస్తు చేసిన అయినారు. వారి యొక్క ఆశీస్సులతోనే ఈ సత్సంగ కేంద్రం నడుపుతున్నాము. బాబా గురుదేవుల ఆశీస్సులతో ఈ సత్సంగ కేంద్రం మనం ఇన్ని సంవత్సరాలు ఇన్ని వార్షికోత్సవాలు ఘనంగా జరుపుకోవడానికి వారి ఆశీర్వాదం తప్పితే వేరే ఏమీ లేదు. తర్వాత ఈరోజు కార్యక్రమాలు కూడా మనకి అనేక బిరుదులు పొందిన మనకి కార్యక్రమాలను మేము దిగ్విజయంగా జరుపుకుంటున్నాము. ఇక ముందు కూడా అనేక వార్షికోత్సవాలు జరుపుకోవాలని ఆ బాబా గురుదేవుల్ని వేడుకుంటున్నాం.
వక్స్ భూములు ముస్లిం సమాజానికి కాకుండా ఇతర అవసరాలకు ఉపయోగించడానికి వీల్లేదని ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు ఎండి కలీం తెనాల్లో జరిగిన సమావేశంలో అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ గుంటూరు పార్లమెంట్ కమిటీ విస్తృత స్థాయి సమావేశం ఆదివారం మారిసిపేటలోని కాంగ్రెస్ పార్టీ సమావేశ మందిరంలో జరిగింది. ఫ్రంట్ పార్లమెంట్ కన్వీనర్ షేక్ ఖలీల్ అధ్యక్షత వహించారు. గుంటూరు ఈస్ట్, వెస్ట్, తాడికొండ, ప్రత్తిపాడు, పొన్నూరు, మంగళగిరి, తెనాలి నియోజకవర్గాల నాయకులు పాల్గొన్నారు. వక్స్ భూముల్ని ఇతర అవసరాలకు వినియోగించరాదని, బలవంతంగా స్వాధీనం చేసుకోరాదని తీర్మానం చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో చేసిన వాగ్దానం ప్రకారం ముస్లిం అమ్మాయి పెళ్లికి ₹1,00,000, రంజాన్ పండుగకు తోఫా, మైనార్టీ రుణాలు వెంటనే అమలు చేయాలని కోరుతూ తీర్మానం చేశారు. 45,000 ముస్లిం జనాభా ఉన్న తెనాల్లో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటు చేయాలని, రానున్న పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు ముస్లింలకు అధిక సీట్లను కేటాయించాలని కోరుతూ తీర్మానం చేశారు. ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు ఎండి కలీం, గౌస్ బాషా, ఆదం సాహెబ్, కరీముల్లా, మేమన్ బాషా, మాజీ ఎంపీటీసీ కరీముల్లా ఖాన్, బాబా రహీం ఖాన్, కరీముల్లా ఖాన్, జయమతుల్ ఉల్మా, షబీర్ బాషా, కాజీ అబ్దుల్ రఫూఫ్, నాగూర్, మస్తాన్ షరీఫ్, షంషుద్దీన్, దావుద్, జానీ బాషా, షేక్ సలాం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో గుంటూరు పార్లమెంటరీ స్థాయి విస్తృత కార్యకర్తల సమావేశం ఈరోజు తెనాలి మారిసిపేట చంద్రమౌళి భవన్గా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ సభకు పెదకూరపాడు, మంగళగిరి, పత్తిపాడు, పొన్నూరు, గుంటూరు ఈస్ట్, వెస్ట్, అట్లా వేమూరు నియోజకవర్గాలకు సంబంధించిన వాళ్ళు, తెనాలి నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు మొత్తం అందరూ హాజరయ్యారు. ఈరోజు సమాజంలో ఎదుర్కొంటున్నటువంటి అసమానతలు, ముస్లిం వర్గాల పట్ల ఉన్నటువంటి చిన్న చూపుని ఎత్తి చూపిస్తూ గుంటూరులో అంజుమన్ బిల్డింగ్కి ఉన్నటువంటి 71 ఎకరాన్ని, చిన్నకాకానిలో ఉన్నటువంటి పొలాన్ని స్వాధీనం చేసుకొని దానిలో అభివృద్ధి చేసి వేరే ఐటీ పార్కులు కట్టాలనేటువంటి ప్రయత్నాన్ని ఆ రోజు ముస్లిం ప్రజల హక్కుల కోసం, వాళ్ళకు ఉన్నటువంటి అవసరాలు తీర్చడం కోసం మాత్రమే ఆ స్థలం బహదూర్ గారు ముస్లిం వక్స్కి అప్పచెప్పారు. కానీ దాన్ని మర్చిపోయి ప్రభుత్వం దాన్ని స్వాధీనం చేసుకొని అదే రకంగా మల్లాయపాలెంలో ఉన్నటువంటి, చిన్న మల్లాయపాలెంలో ఉన్నటువంటి 250 ఎకరాలు, గనిగిపూడిలో ఉన్నటువంటి 150 ఎకరాలు, మొత్తం 400 ఎకరాలు కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఎయిర్పోర్ట్ పెట్టాలని, కొన్నిసార్లు రకరకాలుగా అనేక పరిశ్రమలు పెట్టాలని చెప్పేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రకంగా రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు 1,75,000 ఎకరాలు భూమి ఉండేది. అది విడిపోయిన తర్వాత 85,000 ఎకరాల భూమి మన ఆంధ్రాకి వచ్చింది. అందులో 30,000 ఎకరాలు అన్యాక్రాంతం అయినటువంటి పరిస్థితి. మిగతా 50,000 ఎకరాలు ముస్లిం ప్రజానీకాని కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ పిల్లల చదువుల కోసం, వాళ్ళ నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం, వాళ్ళ మహిళల్ని అభివృద్ధి చేయడం కోసం సరైనటువంటి ప్రాతినిధ్యం ఇచ్చి వాళ్ళ అధికారంలో కూడా భాగస్వామ్యం కల్పించవలసిందిగా కోరుతూ ఒక 4 తీర్మానాలు నేను ఈరోజు ప్రవేశపెడుతున్నాం. అందులో షాదీఖానాలు, కళ్యాణ మండపం, ఈద్గాలు, ఈ గతంలో ఇచ్చినటువంటి పనులు ఆగిపోయినాయి. ఆగిన పనులు కూడా సత్వరం పూర్తి చేయించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతూ వచ్చిన ప్రతినిధులు మొత్తం కూడా ముక్త కంఠంతో ఏకగ్రీవంగా ఈ తీర్మానాలను ఆమోదించడం జరిగింది. తదుపరి నూతన కమిటీ ఎన్నిక 2025-2026 ఈ 18 నెలల కాలంలో 2 సార్లు రాష్ట్ర బడ్జెట్ని వెల్లడించింది. అందులో దాదాపు 3,990 కోట్ల రూపాయలు మైనారిటీలకు కేటాయించింది. మైనారిటీలకు కేటాయించినటువంటి ఆ బడ్జెట్లో 1% అంటే 100 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయనటువంటి పరిస్థితి ఇలా ఉందంటే మైనారిటీలకు బడ్జెట్ కేటాయించడం ఎందుకు? ఆ కేటాయించిన బడ్జెట్లో సప్లై కింద 2,500 కోట్ల రూపాయలు కేటాయించడం ఎందుకు? ఆ 2,500 కోట్ల రూపాయలు ₹1 ఖర్చు చేయకుండా ఉండటం ఎందుకు? ఇదంతా కూడా ముస్లింలను మభ్యపెట్టడానికి తప్ప ముస్లింల సంక్షేమం కోసం కాదు. ఇది గతంలో నుండి ఏ రాజకీయ పార్టీలు అయితే ఉన్నాయో ఆ రాజకీయ పార్టీలన్నింటినీ కూడా మేము జారీ చేసిన ప్రాథమిక ప్రకటన ఉందో ఆ ప్రాథమిక ప్రకటనను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలి అనేది ఒక సింగిల్ డిమాండ్తో మేము తీర్మానం చేశాం. ఆ తీర్మానాలు 2వ తారీఖున రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి
తెనాలి నుండి విజయవాడ వెళ్లే 4 లైన్ల ప్రధాన రహదారిపై జరుగుతున్న ప్రమాదాలకు అడ్డుకట్టవేయాలని ఆర్ఎండ్బి అధికారులకు హైకోర్టు న్యాయవాది పరికల డానియల్ విజ్ఞప్తి చేశారు. స్థానిక వీఎస్ఆర్ కళాశాల ఎదురుగా గల 4 లైన్ల ప్రధాన రహదారికి ఇరువైపులా స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసి జరుగుతున్న ప్రమాదాలకు అడ్డుకట్టవేయాలని ఆర్ఎండ్బి అధికారులకు ఆదివారం ఆయన విజ్ఞప్తి చేశారు. ఆయన మీడియాతో మాట్లాడారు. కటివరం వంతెన ప్రాంతం ప్రమాదభరితంగా ఉందని ఈ సమస్యపై కూడా అధికారులు దృష్టి సారించాలని కోరారు. వంతెనకు రక్షణ కూడా నిర్మించాలని అన్నారు. ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాత స్పందించకుండా ముందుగానే అప్రమత్తమై ప్రమాదాల నివారణకు కృషి చేయాలని సూచించారు. వాహన వేగాన్ని నియంత్రించే సూచికలు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు వేములపల్లి శ్రీనివాస్, రామకృష్ణ, జి శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. తరచూ యాక్సిడెంట్లు జరగడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా విఎస్ఆర్ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి ఈ ప్లేస్లో యాక్సిడెంట్ జరగడానికి ఎక్కువ అవకాశం ఉంది. నిమిషానికి ఎక్కువ వాహనాలు అటు నుంచి ఇటు నుంచి అటు రావడం జరుగుతుంది. వెంటనే ఇక్కడ ఒక పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయటం, సిగ్నల్స్ని ఏర్పాటు చేయటం అది ముఖ్య ఆవశ్యకమై ఉంది. అదేవిధంగా న్యాయవాదులు అంటే సోషల్ సైంటిస్టులు. కోర్టుకు వచ్చిన వాళ్ళకు మాత్రమే న్యాయం చేయడం కాదు, ప్రజానికానికి ఏ విధమైన ఇబ్బందులు కలుగుతున్నాయో వాటిని రెక్టిఫై చేయాల్సిన బాధ్యత మా న్యాయవాదులపై ఉంది. వెంటనే స్పందించి 4 వైపుల నుంచి కూడా స్పీడ్ బ్రేకర్స్, పోలీస్ అవుట్ పోస్టు ఏర్పాటు చేయాలని ఇందు మూలంగా మేము అందరినీ ప్రార్థిస్తున్నాం. మన తెనాలి విఎస్ఆర్ కాలేజీ దగ్గర ఈ పార్కుని డెవలప్ చేసినందుకు మరి పాలకులకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే కొత్తగా అక్కడ ఏర్పాటు చేశారు, బ్రిడ్జి ఏర్పాటు చేశారు. అటు నుంచి కూడా ట్రాఫిక్ బాగా వస్తుంది, ఇటు నుంచి కూడా వస్తుంది. తరచూ ఇక్కడ యాక్సిడెంట్లు కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ 4 సైడ్ల నుంచి ట్రాఫిక్ సంబంధించి ఒక స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. అలాగే ఆ కటివరం గ్రామంలో కూడా బాగా డేంజర్గా ఉంది. ఆ రోడ్ అనేది చాలా డేంజర్గా ఉంది. బ్రిడ్జ్ అనేది ఎనీ టైం పైనుంచి కింద పడిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి సైడ్ వాల్ ఏర్పాటు చేసి కింద వాళ్ళకి పై వాళ్ళకి రక్షణ చేకూరుస్తారని మేము ఆశిస్తున్నాం. ఈ యొక్క ప్రదేశాన్ని సందర్శించడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ తరచూ యాక్సిడెంట్లు జరుగుతున్నాయనేటువంటి విషయం మా దృష్టికి రావడం వల్ల డానీ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. మీరందరూ కూడా ఏంటంటే ఆఫీసర్లు అందరూ కూడా తక్షణం దాని మీద చర్య తీసుకోవాలనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా పోలీసు వారు అవుట్ పోస్ట్ని ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఈ ట్రాఫిక్ సంబంధించినటువంటి చాలా సమస్యలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఏంటంటే 4 రోడ్లు కూడా ఇవ్వడం వల్ల ఏంటంటే సరైనటువంటి ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ లేకపోవడం వల్ల ప్రజలకి చాలా ఇబ్బందిగా ఉంది. అదేవిధంగా చిన్నటువంటి కుర్రవాళ్ళు ఏదైతే లైసెన్స్ లేకుండా వచ్చేటటువంటి కుర్రవాళ్ళకి అవగాహన అసలు ఏమాత్రం ఉండదు. వాళ్ళు కూడా తల్లిదండ్రులకు చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందనేటువంటి ఈ సందర్భంగా నేను మరీ తెలియజేస్తున్నాను. టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ 30వ వర్ధంతిని ఘనంగా జరుపుకున్నారు. రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి పలువురు కార్యకర్తలు అభిమానులు రక్తదానం చేశారు. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతిని స్థానిక రామలింగేశ్వరపేటలోని టీడీపీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నటుడిగా, ముఖ్యమంత్రిగా ఆయన సేవలు స్మరించుకున్నారు. శాసనమండలి సభ్యులు, టీడీపీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అలపాటి రాజేంద్ర ప్రసాద్ సారథ్యంలో టీఎన్ఎస్ఎఫ్ నియోజకవర్గ అధ్యక్షుడు పుట్టి అన్వేష్ చౌదరి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. పలువురు కార్యకర్తలు, అభిమానులు రక్తదానం చేశారు. ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ శిబిరాన్ని సందర్శించి రక్తదాతని అభినందించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా తెనాలి తెలుగుదేశం నియోజకవర్గ పార్టీ ఆఫీస్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ని కండక్ట్ చేసిన నిర్వాహకులకి, మరి ముఖ్యంగా యూత్ అండ్ టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సోనీ నేతృత్వంలో చాలా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రక్తదానం అన్ని దానాల కంటే గొప్పది. మరి అలాంటి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి 52 మంది చేత రక్తాన్ని ఇప్పించినటువంటి ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావు. ప్రజాసేవే పరమావధి, సమాజమే దేవాలయం, సమాజంలో ప్రజలే దేవుళ్ళు అనే ఆశయాన్ని పుణికిపుచ్చుకొని ఈ రోజున యువత, విద్యార్థి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు, ఈ కార్యక్రమంలో ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నటువంటి డాక్టర్స్ పనిచేస్తూ ఉన్నారో, రాధా గారు, ఆ తర్వాత వేరే రత్న గారు, వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరి సమక్షంలో ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది.
అలనాడు సినీ వినీలేఖ ఆకాశంలో ధ్రువతారగా ఎదిగినటువంటి రాముడిగా, కృష్ణుడిగా, దుర్యోధనుడిగా మనం రాముడిని చూడలేదు, కృష్ణుడిని చూడలేదు. ఎలా ఉంటాడంటే ఎన్టీ రామారావు లాగా ఉంటాడని చెప్పేసి ఎన్టీ రామారావు గారి ఫోటోలో పెట్టుకొని దేవుడిగా ఆరాధించినటువంటి అలనాటి నటుడిగా, తర్వాత తెలుగువాడి ఆత్మగౌరవం కోసం కేవలం 9 మాసాల కాలంలోనే పార్టీని ఆరోపించింది కాకుండా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించి 211 స్థానాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పేదవాడి పొట్టకు ఇప్పుడు అన్నం పెట్టాలి, పేదవాడికి ఉండటానికి ఇల్లు, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట అనేదే నినాదంతో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్ని ప్రభుత్వాల్లో అధికారికంగా వాళ్ళు కూడా భాగస్వాములు చేయాలి. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా బడుగు బలహీన వర్గాల్ని రాజకీయంగా పైకి తీసుకురావాలనే సంకల్పంతో ఆనాడు పార్టీ పెట్టింది కాకుండా దేశ రాజకీయాల్లోనే ఒక ప్రాంతీయ పార్టీకి ఇవాళ 1 కోటి మంది కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి ఘనత అన్న నందమూరి తారక రామారావు గారిది. ఒక ఇటు సినీ మన ప్రీతం నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఘనమైన నివాళి అర్పించడం జరిగింది. అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ యువతంతా కూడా ఉర్రు తొలుగుతూ రక్తదాన శిబిరానికి విచ్చేశారు. మరి కొద్దిసేపట్లో ఈ రక్తదాన శిబిరాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి అన్న నందమూరి తారక రామారావు గారి విషయాన్ని మనం మాట్లాడుకోదలిస్తే భారతదేశ రాజకీయాల్లో మరి మనం మామూలుగా చెప్పుకుంటూ ఉంటాం క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము అని. అలా చెప్పినట్లయితే భారతదేశ రాజకీయాల్లో తెలుగుదేశం ఆవిర్భావానికి ముందు, తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత అని చెప్పుకోవాల్సిన పరిస్థితి భారత రాజకీయాలు ఏర్పరిచినటువంటి నేత అన్న నందమూరి తారక రామారావు గారు. మరి గతంలో మనం చూసాం, రాజకీయం అంటే ఒక గ్రామంలో కానీ ఒక పట్టణంలో కానీ కొంతమంది పెద్దలకే పరిమితమై ఆ ఏదో ఎలక్షన్లు వచ్చినప్పుడు వారు చెప్పిన వాళ్ళనే రాజకీయంగా ఎన్నుకోవడం జరిగేది. కానీ ఈ రోజున అన్న నందమూరి తారక రామారావు గారు రాజకీయాలకు వచ్చిన తర్వాత ఒక విధానాన్ని కూడా ఇప్పుడున్నటువంటి ప్రజా నాయకులైనటువంటి మన చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అందరూ కూడా కూటమి ప్రభుత్వం కూడా కానీ వారిని అనుసరిస్తూ వారు చేసినటువంటి సంక్షేమ పథకాలని ఇంకా విస్తృతపరుస్తూ ప్రజలందరికీ కూడా ప్రజారంజకమైన పాలన అందిస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం అన్న నందమూరి తారక రామారావు గారిని సజీవంగా నిలిపేదానికి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న విధానాన్ని మనందరం గుర్తించాలి. ఈ విధానాలన్నీ ముందుకెళ్ళినప్పుడే అన్న నందమూరి తారక రామారావు గారికి నిజమైన నివాళి అర్పించినట్లు అవుతుందని చెప్పి తెలియజేస్తూ జై నందమూరి తారక. పట్టణ చెంచుపేటలోని అమరావతి కాలనీ గృహ యజమానుల సంక్షేమ సంఘ సర్వసభ్య సమావేశం జరిగింది. నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు, పలు తీర్మానాలు చేశారు. అమరావతి కాలనీ గృహ యజమానుల సంక్షేమ సంఘం అధ్యక్షులుగా గుమ్మడి నారాయణరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా గుండపనేని పూర్ణచంద్రరావు, ఉపాధ్యక్షులుగా కె జయపాల్, షేక్ నన్నే సాహెబ్, ఏ శ్రీనివాసరావు, కెఎస్ రాజు, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా కె శ్యాంబాబు, కోశాధికారిగా బి రామ్మోహన్ రావు తదితర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కాలనీలో కమ్యూనిటీ హాల్లో ఆదివారం జరిగిన సర్వసభ్య సమావేశంలో ఈ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. కాలనీలో మౌలిక వసతుల మెరుగుదలకు పలు తీర్మానాలను సమావేశం ఆమోదించింది. తెనాలి చెంచుపేట 30వ వార్డు మరియు 32వ వార్డులో విస్తరించి ఉన్న అమరావతి కాలనీ గృహ యజమానుల సంక్షేమ సంఘం యొక్క సర్వసభ్య సమావేశం నిర్వహించబడింది. ఇప్పుడు ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో కాలనీ వాసులు హాజరవడం జరిగింది. ఇప్పుడు ఈ సమావేశంలో రాబోయే టర్మ్ 2026, 28 టర్మ్ కాను కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది ఏకగ్రీవంగా. ముఖ్యంగా ఈ సమావేశంలో కాలనీలో మౌలిక వసతుల ఏర్పాటు మరియు ఉన్న వసతుల మెరుగుదల కొరకు కృషి చేయాలని చెప్పి తీర్మానించడం జరిగింది. ముఖ్యంగా కాలనీలో 13 కిలోమీటర్ల ప్రధాన మరియు అంతర్గత రహదారుల్లో తక్షణమే మరమ్మతు చర్యలు చేపట్టి కొత్త రోడ్లను వరుసవారీగా వేయాల్సిందిగా మేము కోరటం జరిగింది. అదేవిధంగా కాలనీలో మంచినీటి సౌకర్యం కొరకు ముఖ్యంగా కాలనీలో పేద వారు ఎక్కువ మంది నివసిస్తున్నారు కాబట్టి ఇన్స్టలేషన్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించవలసిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా మనకి ఆస్తి పన్ను ఏదైతే ఉందో ప్రతి సంవత్సరం కూడా 15% పెంచుతున్నారు. అది చాలా ఇబ్బందికరంగా ఉన్నది కాబట్టి ఆస్తి పన్ను పెంపుదలను తక్షణమే ఆపివేయాల్సిందిగా మేము కోరుతున్నాము. ఇప్పుడు 32వ వార్డులో ఉన్నటువంటి అమరావతి కాలనీ ఒకే వార్డు కింద తీసుకురావాల్సిందిగా మేము కోరటం జరిగింది. అదేవిధంగా 30వ వార్డు రీడింగ్ రూమ్ కూడా కాలనీలో ఏర్పాటు చేసి
తగిన మౌలిక వసతులు కూడా ఏర్పాటు చేయవలసిందిగా కోరుతూ మేము తీర్మానించాం. ఈ తీర్మానాలన్నీ కూడా గౌరవనీయులైనటువంటి స్థానిక శాసనసభ్యులు మరి మంత్రి గారి దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా మున్సిపల్ అధికారులకి సిఆర్డీ అధికారులు తీసుకురావడం జరుగుతుంది. వాళ్ళకి వీటన్నిటిని కూడా వాళ్ళు తక్షణమే పరిష్కరిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. మంచినీటి పథకం లీకేజీలని అరికట్టడంలో మున్సిపాలిటీ నిర్లక్ష్యం తగదని, అరకొర చర్యల వల్ల ప్రమాదాలు జరిగితే బాధ్యత వహించాల్సి ఉంటుందని లోక్సత్తా రాష్ట్ర కోఆర్డినేషన్ కమిటీ సభ్యుడు జి శరత్ చంద్ర అన్నారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం రోడ్లో రెడ్ క్రాస్ భవనం ఎదుట మంచినీటి పథకం పైప్లైన్ లీకేజీ వద్ద ఆదివారం సాయంత్రం లోక్సత్తా రాష్ట్ర కోఆర్డినేషన్ కమిటీ సభ్యుడు జి శరత్ చంద్ర మీడియాతో మాట్లాడారు. లీకేజీని అరికట్టేందుకు మున్సిపాలిటీ చేసిన ప్రయత్నం విఫలమైందన్నారు. మళ్లీ లీకేజ్ అవుతూ అక్కడ నీరు నిలుస్తుందని, బురదలో పందులు దొరుకుతున్నాయని తెలిపారు. ఫలితంగా రోడ్డు పాడైందన్నారు. శాశ్వతంగా లీకేజీని అరికట్టి రోడ్డు బాగు చేయడం లేదన్నారు. వాహనదారులకు ఏదైనా ప్రమాదం జరిగితే మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులే బాధ్యత వహించాలన్నారు. ఈ మున్సిపాలిటీ మంచినీటి పథకానికి సంబంధించి ఈ గుంట 2 మీటర్ల పైన బారు లెంత్ 1 మీటర్ వెడల్పుతో ఈ రోడ్డు మొత్తం డ్యామేజ్ అయింది. 4 నెలల నుంచి 5 నెలల నుంచి ఇదే విధంగా ఉంది. దీన్ని ఆల్రెడీ ఒకసారి అరెస్ట్ చేయడం జరిగింది మున్సిపల్ సిబ్బంది, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. అయినా ఇమీడియట్గా మళ్ళీ ఫ్యూ డేస్లోనే, మళ్ళీ కొద్ది రోజుల్లోనే మళ్ళీ ఇక్కడ లీకేజ్ స్టార్ట్ అయిపోయింది. దీన్ని వెంటనే మున్సిపాలిటీలోని ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు, మంచినీటి పథకాన్ని చూసే ఇంజనీర్ గారు కానీ, మున్సిపల్ ఎంఈ గారు కానీ పట్టించుకుని వీళ్ళు దీన్ని వెంటనే అరెస్ట్ చేసి దాన్ని ప్రివెంటివ్ మెజర్స్ ఏమాత్రం తీసుకోలేదు. ఇట్లా గుడ్డ పెట్టడం కాదు, చుట్టుపక్కల మొత్తం 4 రకాలుగా వచ్చేసి 4 రకాలుగా బాదులు లాంటి చిన్న చిన్న స్టిక్స్ పెట్టేసి చుట్టూతా రేడియం స్టిక్కర్ వచ్చి వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అని పెట్టాలి. అదేమీ లేదు. ఏదైనా హెడ్ ఇంజరీ కానీ ఏదైనా యాక్సిడెంట్ అయితే బాధ్యత ఖచ్చితంగా మున్సిపాలిటీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంటే బాధ్యత వహించాల్సిన ఉంటుంది. ఖచ్చితంగా వాళ్లే బాధ్యత వహించాలి ఏదైనా జరగకూడదు జరిగినప్పుడు. ఇట్లా కాకుండా సమన్వయంతో పనిచేసి సాధ్యమైనంత త్వరగా ఈ 13 లక్షల రూపాయలు వాళ్ళు కట్టారు కాబట్టి మున్సిపాలిటీ సిబ్బంది కూడా, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కూడా అవన్నీ కాంక్రీట్ లేయర్తో ప్రజలకు ఇబ్బంది లేకుండా సాధ్యమైనంత త్వరగా చేయాల్సిన బాధ్యత మున్సిపల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ మీద. అది పూర్తి చేయాల్సిన బాధ్యత ఎయిర్టెల్కి సంబంధించిన సబ్ కాంట్రాక్టర్ మీద ఉంది. అన్నిటికన్నా సున్నితమైన అంశం ఏంటంటే మున్సిపల్ హెల్త్ డిపార్ట్మెంట్, హెల్త్ ఆఫీసర్ గారి దృష్టికి 2 నెలల నుంచి తీసుకెళ్ళడం జరిగింది లోక్సత్తా తరఫున. అవన్నీ కూడా ఈ కుక్కలు కానివ్వండి, యాంటీ ర్యాబీస్కి సంబంధించిన వ్యాక్సినేషన్ కానివ్వండి చాలా కాలం క్రితం జరిగింది. అది అర్ధాంతరంగా ఆగిపోయింది. వారికి చాలాసార్లు చెప్పడం జరిగింది. ఇక్కడ ఏమీ చర్యలు తీసుకోవట్లేదు కాబట్టి మున్సిపల్ ఈ 3 జిల్లాలకు సంబంధించిన మున్సిపల్ ఆర్డీ గారి దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. వారు కంపల్సరీ ప్రివెంటివ్ మెజర్స్ అతి త్వరలో తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయినా కానీ ఏ విధమైన చలనము వీళ్ళల్లో లేదు. అది కాకుండా అక్కడ మనకి బురిపాలెం రోడ్లో కంపోస్ట్లో కుక్కలకి సంబంధించి షెల్టర్ ఉంది. అక్కడికి తీసుకెళ్ళి ఏదైతే వీధి మీద కుక్కలు బాగా తేడాగుండి ఫిజికల్గా బాగా ఇబ్బంది పడుతున్న వాటిని తీసుకెళ్ళి అక్కడ షెల్టర్ జోన్లో పెట్టాల్సిన బాధ్యత మున్సిపాలిటీకి సంబంధించిన హెల్త్ ఆఫీసర్ మీద, శానిటేషన్ సిబ్బంది మీద ఉంది. అవి కూడా ఏ విధమైన చర్యలు తెనాలి మున్సిపాలిటీలో తీసుకోవట్లేదు. ఇవన్నీ సత్వరం పరిష్కరించవలసిందిగా ప్రజల తరఫున లోక్సత్తా ఉద్యమ సంస్థ కోరుతున్నాం. కోపల్లి గ్రామంలోని ఆర్సీఎం చర్చిలో జనవరి పండుగను వైభవంగా జరుపుకున్నారు. మాజీ ఎమ్మెల్యే అన్నబత్తిని శివకుమార్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. రూరల్ మండల గ్రామం కోపల్లిలోని ఆర్సీఎం చర్చిలో శనివారం రాత్రి 85వ జనవరి పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చర్చిని విద్యుత్ దీపాలతో అలంకరించారు. ప్రత్యేక ప్రార్థన చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నబత్తిని శివకుమార్, ఫాదర్ ఇమ్మాన్యుయల్, వైఎస్ఆర్సీపీ గ్రామ కన్వీనర్ కందుల రాంబాబు, మండల యూత్ ప్రధాన కార్యదర్శి కోట వినయ్, దండముడి లాజర్, కట్ట అనిల్, కందుల అజయ్, కోట రతన్ రాజు, మండే పరిశుద్ధరావు, మూకిరి బాబురావు, మూకిరి మహేష్ తదితరులు పాల్గొన్నారు. పునీత్ జోజప్ప గారి పండుగ సందర్భంగా మేము మాజీ ఎమ్మెల్యే అన్నబత్తిని శివకుమార్ గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. పండుగ ఎంతో సంతోషంగా జరగటం జరిగింది. దానిలో భాగంగా మేము వైసీపీ కార్యకర్తలందరూ వచ్చి మాకు ఇంత ఘనంగా నిర్వహించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ శివకుమార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు కోపల్లి గ్రామంలో పునీత జోజప్ప గారి పండుగ సందర్భంగా మన తెనాలి ముద్దుబిడ్డ అన్నబత్తిని శివకుమార్ గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. ఈ ఆహ్లాద వాతావరణంలో ఆయన వస్తే మా ఊరి ప్రజలంతా ఎంతో సంతోషించారు. సుమారు 85 సంవత్సరాలు నుంచి ఈ పండుగ మా గ్రామంలో జరుపుకుంటం జరుగుతుంది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై తెనాలి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చంద్రు సాంబశివుడు నిరసన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ నిరంకుశ విధానాలకు ఈ చర్య పరాకాష్ఠగా తెలిపారు.
స్థానిక మారిసుపేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ చందు సాంబశివుడు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చి కేంద్ర ప్రభుత్వం పేరు మార్చడం దారుణమన్నారు. గతంలో ఈ పథకానికి సంబంధించిన పూర్తి భారాన్ని కేంద్రమే భరించేదని, ఇప్పుడు 40% నిధుల్ని రాష్ట్రం భరించాలనే నిబంధన విధించారని తెలిపారు. 3 రోజుల్లోనే చట్టం చేశారని, దీనిపై రాష్ట్రంలోని అధికార ప్రతిపక్ష పార్టీలు మాట్లాడడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూర్య శశిధర్రావు, జిల్లా జనరల్ సెక్రటరీ ఎన్ఎం శెట్టి శివరామకృష్ణ ప్రసాద్, మీడియా కోఆర్డినేటర్ పూర్ణచంద్రరావు, పెనుగొండ శివకుమార్, భీమా రమేష్, పి స్టీవెన్ బాబు, కె కోటేశ్వరరావు, ఎస్ సుబ్బారావు, కె వీరస్వామి, బి శ్రీను, ఎన్ మల్లికార్జునరావు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2004 తర్వాత సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు భారతదేశంలో మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో చాలామంది పేదలు ఉన్నారు. వాళ్ళకి తిండి కూడా కష్టంగా ఉంది, జరుగుబాటు అని చెప్పేసి వాళ్ళని బాగు చేయాలంటే ఏ రకంగా చేయాలని ఆలోచించి అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కూడా మాతో ఎలియన్స్లో ఉండేవాళ్ళు, గవర్నమెంట్ లేకపోయినా. రెండోది కూలీలందరూ ఒకసారి నుంచి ఒకసారికి చిన్నపిల్లల్ని పెద్దవాళ్ళని వదిలేసి అటు ఇటు తిరుగుతా వేరే ప్రాంతాలకు వెళ్తున్నారు కూలి కోసం. వీళ్ళకు ఒక జీవనోపాధి కల్పించాలి. గ్రామీణ వ్యవస్థలో పేదవారి యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపరచాలని చెప్పేసి గ్రామీణ ఉపాధి హామీ పథకం అని ప్రవేశపెట్టడం జరిగింది. అది దాని ఏమంటే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, అంటే నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. వీళ్ళకి అంతా పని చూపిస్తా కాలువలు తోమటం, పిల్ల కాలువలు తోమటం, రోడ్లు వేయటం, చిన్న రోడ్లు వేయటం, గ్రావెల్ రోడ్లు వేయటం. దానికి పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్కి ఇది గుర్తుపెట్టుకుని పూర్తిగా కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చేది. అప్పుడు ఇక్కడ నేను కానీ ఇంకా మా కృష్ణారెడ్డి గారు వీళ్ళంతా ఏమో చెప్పేవాళ్ళు అంటే, కృష్ణారెడ్డి గారు ఆకాశమే హద్దు, మీరు ఎన్ని కావాలి నన్ను పెట్టుకోవాలి అనేవాళ్ళు. వాటిల్లో ఈ ఉపాధి హామీ పథకం కింద ఊర్లు కనెక్షన్ చేసే రోడ్లు పెట్టేవాళ్ళం. బలం ఉందని చెప్పేసి పార్లమెంట్లో 3 రోజులు చట్టం తీసేయడం, ఎంత ప్రాముఖ్యత కలిగినటువంటి చట్టాన్ని 3 రోజులు చేయటం తప్పు అని చెప్పి చెబుతున్నాం. రెండోది ఇది ఒక ఇష్యూ. ఏంటంటే ఈ కొత్తగా మొన్న కూడా ఇక్కడ జరిగింది. ఈ కొత్తగా జరిగినటువంటి మా పార్టీ సంస్థాగత పరిస్థితిలో కొత్తగా మేము చెప్పేది ఏంటంటే, బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అటువంటి పేరు మార్పు పథకాన్ని ఆపేసేసి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకాన్ని తీసేసి రామ్జీ అని పెడుతున్నాడు. ఇప్పుడో త్రేతాయుగం నాటి రాముని తీసుకొచ్చి మేము రామ భక్తులం, మేము హిందూ సమాజంలో ఉన్నామని అంటే అది చెల్లుబాటు అవుతుందా? ఒకసారి ఆలోచిస్తుంది అందరూ కూడా. కాబట్టి మహాత్మా గాంధీ పేరుని కొనసాగిస్తూ, అలాగే గ్రామీణ పథకానికి ఇస్తున్నటువంటి 40%, 90% మేము ఇచ్చేసి 60%, 40% స్టేట్ గవర్నమెంట్ భరాయించాలి అని అంది. అసలు రాష్ట్రమే బడ్జెట్లో లోటులో ఉంటే ఇంకా 40% వేసుకునే కెపాసిటీ రాష్ట్రానికి ఎక్కడ ఉంది? ఇప్పుడు వరకు మనకు సరైన రాజధాని లేక ఎన్నో ఇబ్బందులు పడ్డాం, ఫండ్స్ లేక. అలాంటిది మన ఎత్తుని ఇంకా భారం మోపుతున్నారు. దాన్ని కూడా ఖండిస్తున్నాం. రేపు ఎన్ఎం సుధీర్ అని మా మిత్రుడు, తోటి లాయరు రేపు ప్రమాణ స్వీకారంగా చేస్తున్నాడు జిల్లా అధ్యక్షుడిగా. కాబట్టి కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు అందరూ తరలి వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. సమాజమే దేవాలయం, ప్రజల దేవుళ్ళు అనే సిద్ధాంతాన్ని నమ్మి ఆ ప్రకారం ఆచరించిన స్వర్గీయ నందమూరి తారక రామారావు చిరస్మరణీయులని మాజీ ఎంపీ మైనేని రత్నప్రసాద్ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి రోజున ఆదివారం మండల కేంద్రమైన అమృతలూరులో ఆటో డ్రైవర్లకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. అమృతలూరు గ్రామానికి చెందినటువంటి దొడ్డపనేని రాధాకృష్ణ, గోవాడ భుజంగరావు జ్ఞాపకార్థం ఎన్టీఆర్ అభిమానుల ఆర్థిక సహాయంతో ప్రవాస భారతీయుడు మల్లెపెద్ది వెంకటమురళి, విశ్రాంతోపాధ్యాయుడు కొత్తపల్లి భాస్కరరావు చేతుల మీదుగా 40 మంది ఆటో డ్రైవర్లకు నూతన వస్త్రాలు అందించారు. గ్రామంలోని పెన్షన్ల భవనంలో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎంపీ మైనేని రత్నప్రసాద్ మాట్లాడారు. పేదల పెన్నిధి సంక్షేమ కార్యక్రమాల ఆరాధ్య దైవం ఎన్టీఆర్ స్ఫూర్తితో గత 17 సంవత్సరాల నుండి ఏటా 2,000 మందికి సుమారు 70 సేవా కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు. కుటుంబ సభ్యులు, దాతలు, మిత్ర బృందం సహాయ సహకారాలతో ఈ సేవలను చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో దొడ్డపనేని రత్తయ్య, వెంకటేశ్వరరావు, వెనిగండ్ల హరిబాబు, గోవాడ కృష్ణచంద్, నార్ల శ్రీకాంత్, మలిపెద్ది సర్వేజీ, శరణు శంకర్, మహాంకాళి రవి, కనకాల తేజ, యశ్వంత్, చేకూరి శ్రీనివాసరావు, చీపినాపి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. మన ప్రీతమ నాయకుడు
పేదల పెన్నిది, సంక్షేమ కార్యక్రమాలకి మరి ఆరాధ్య దైవుడు, మరి అట్లాగే అభివృద్ధి కార్యక్రమాలు కూడా. అటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ముఖ్యంగా ఎన్టీఆర్ అంటే ప్రేమతో ఉండే మరి ఈ గ్రామంలో మరి దొడ్డపల్లి రాధాకృష్ణ అని వారు, కోవాడ భుజంగరావు గారని వారిద్దరూ వారంటే ఆ పార్టీతోనే ఉండి మరి చనిపోయారు. కాబట్టి వారి జ్ఞాపకార్థం ఈరోజు మన ఆటో కార్మిక మిత్రులకి, ఆటో డ్రైవర్ మిత్రులకి మరి నూతన వస్త్రాలు మరి ఇవ్వాలనుకున్నాం. ఏదో ఉడతా పక్కిగా మరి రాధాకృష్ణ గారు కానీ భుజంగరావు గారు కానీ పార్టీ వెడల మరి పూర్తిగా ఇదిగా ఉండేవాళ్ళు, ప్రతి కార్యక్రమానికి వస్తూ ఉండేవాళ్ళు. మరి మనం చెప్పుకుంటే ఎన్టీ రామారావు గారి గురించి మరి ఇప్పుడు ఉంటారు, చాలా మంచి మంచి కార్యక్రమాలు చేశాడు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్నాడు. మేము అదే స్ఫూర్తితో మరి ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంలో 17 సంవత్సరాల నుంచి సంవత్సరానికి 2000 మందికి సుమారు 70-80 కార్యక్రమాల ద్వారా నెలకు 6 కార్యక్రమాలతో మరి ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. మరి ఈ సంవత్సరం కూడా ప్రతి నెల మరి ఏదో ఒక వృత్తాపత్తిగా మరి మా మిత్రులు అవ్వచ్చు, దాతలు అవ్వచ్చు, మా కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళందరి సహకారంతో ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఇదంతా కూడా ఎన్టీ రామారావు గారి స్ఫూర్తి. మరి అటువంటి మహానుభావుడు 30 సంవత్సరాలు అయింది, 30వ సంవత్సరం వర్ధంతి. కాబట్టి ఇది కూడా కార్యకర్తల పేరు మీద ఇస్తే బాగుంటుందని దొడ్డపల్లి రాధాకృష్ణ, కోవాడ భుజంగరావు గారి పేరు మీద ఇవ్వడం జరుగుతుంది. మరి మనం తలుసుకున్న మరి మేము ఇచ్చేది కూడా చూడండి, పర్యావరణ పరిరక్షణ. మరి అందుకే అన్ని గుడ్డ సంచులతోనే ఇస్తున్నాం. మరి వాళ్ళకి కావాల్సింది పర్యావరణ పరిరక్షణ. అది లేకపోతే మనం చూస్తున్నాం మంచు ఎట్లా వస్తుందో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాల్లో ఘనంగా విశ్వవిఖ్యాత నటసార్వభౌమ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 30వ వర్ధంతి వేడుకలు. నివాళులర్పించిన ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్ కత్తెరహేణి కృష్ణ, ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్. ఎన్టీఆర్ వర్ధంతి రోజున తెనాలి టీడీపీ కార్యాలయంలో రక్తదాన శిబిరం. ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ సారథ్యంలో టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు పుట్టి అన్వేష్ ఆధ్వర్యంలో నిర్వహణ. రక్తదానం చేసిన పలువురు టీడీపీ కార్యకర్తలు, అభిమానులు. వక్స్ భూముల్ని ముస్లిం సమాజానికే వినియోగించాలి, ఇతర అవసరాలకు మళ్లించడానికి వీల్లేదు. చంద్రబాబు ఎన్నికల్లో ముస్లింలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి. ఆంధ్రప్రదేశ్ ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ గుంటూరు పార్లమెంట్ సమావేశం తీర్మానం. ప్రజల ఆరోగ్య స్పృహను ప్రోత్సహిస్తున్న వాకర్స్ క్లబ్ సేవలు ప్రశంసనీయం. వాకర్స్ క్లబ్ తెనాలి 26వ వార్షికోత్సవ సభలో తహసీల్దార్ గోపాలకృష్ణ వేడుకల్లో ఉత్తమ వాకర్, మహిళా వాకర్, యోగా సాధకురాలికి సత్కారం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్.